మేము కాలేజీలు చదివేటప్పుడు ఇంటర్మీడియట్లో సిఈసి, హెచ్ఈసి, బైపీసీ, ఎంపీసీ ఇంతే. ఏ ఎస్ఆర్ఆర్ కాలేజీ లాంటి చోట్లను ఎంఈసి అని, లయోలా, ఎస్ఆర్ఆర్ ఇట్లాంటి చోట్ల ఇంకో 3-4 గ్రూపులు ఉండేది ఇంటర్మీడియట్లో. డిగ్రీకి వచ్చాడు బీఏ, బీకామ్, బీఎస్సీ మూడే. బీఎస్సీలో అదేది బయాలజీనా లేకపోతే మ్యాథ్సా ఇవి ఇంతే, ఈ 4 మ్యాక్సిమం. వాటిట్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వేరు ఇవి ఉండే. అప్పుడు ఈ బీఏ చదివేటటువంటి వాళ్ళకి ఎరా మీరు క్లరికల్ ఉద్యోగాలు తప్పించి ఏం చేస్తారా అంటాం. కామర్స్ బీకామ్ చేసేటటువంటి వాళ్ళకి మీకు లెక్కలు రాసే ఉద్యోగాలే ఉండేది అని చెప్పడం. బీఎస్సీ వాళ్ళకి వచ్చేటప్పటికి మీరు ఇంజనీరింగ్ ఇది లేక వచ్చారు ఇక్కడికి గుర్తుపెట్టుకోండి అని చెప్పడం. ఇట్లాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళు. సరే అయిపోయింది, జీవితం మారిపోయింది, ఎవరు బ్రతుకులో వాళ్ళని బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అవగానే మ్యాక్సిమం 100కి 80-90 మంది బీటెక్ వైపుకే వెళ్తూ వచ్చారు. బీఏ బీకాములు అనేది చాలా వరకు తగ్గిపోయినాయి. ఒక 10% కూడా చదవట్లేదు అనుకుంటా. 80-90% ఇదే చదువుతున్నారు బీటెక్లు. అందులో లేకపోతే ఎంబీబీఎస్లు. ఎంబీబీఎస్కి ఉండే సీట్లే తక్కువ కాబట్టి ఓ 10,000 మంది వేసుకుంటే మిగతా వాళ్ళందరూ ఇవే చదువుతున్నారు. ఇందులో ఐటీ, సాఫ్ట్వేర్ మీదనే కాన్సన్ట్రేషన్. సివిల్ ఉంది, రకరకాలైనటువంటి ఉన్నాయి, ఇది మెకానికల్ అని అవన్నీ అతి తక్కువ. మ్యాక్సిమం ఇది సీనో ఈనో ఎట్లాంటి పేర్లు చెప్తారు వాటిట్లో చదువుతూ వచ్చారు. ఫైనల్ గోల్ ఏంటంటే ఓ సాఫ్ట్వేరు, ఓ మంచి అద్దాలతో కూడినటువంటి ఒక భవనము, షార్ట్లు వేసుకుని వెళ్ళినా, టీషర్ట్లు వేసుకుని వెళ్ళినా, హే అంటూ అమ్మాయిలు వచ్చి హగ్ చేసుకుంటా, కూల్ డ్రింకులు తాగుతా, బీర్లు తాగుతా, సరదాగా ఎంజాయ్ చేస్తా, ఓ గాగుల్స్ పెట్టుకుని, ఓ బ్రాండెడ్ బట్టలు పెట్టుకుని, ఇది ఈ సినిమాలు మన నెత్తిన రుద్దిన దరిద్రం. ఆ ఫీలింగ్స్ వచ్చేసినాయి. నిజంగా అందరూ అట్లా ఎంజాయ్ చేస్తారా? 10% ఎంజాయ్ చేస్తారు. అట్లాగా 30% బలవంతంగా ఎంజాయ్ చేస్తారు. బలవంతంగా అవతల వాళ్ళ ఒత్తిడికి, లేదా నువ్వు సాఫ్ట్వేర్ ఏందబ్బా మనం అంటే వీళ్ళు క్రెడిట్ కార్డులు పెట్టుకుని మరీ చేస్తారు. మిగతా వాళ్ళకి అంత ఛాయిస్ ఉందా అంటే డౌటే. అప్పులు పాలవ్వడం, లేకపోతే ఇది జరిగినా కూడా ధైర్యంగా ఉంటూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడైతే ఒక భయాలు వెంటాడుతున్నాయి. కోడింగ్ లాంటి ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోవడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోవడం వల్ల ఒక సంక్షోభం. మనకేం చెప్తారంటే పాజిటివ్ విషయాలే చెప్తాయి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. ఎట్లాగా కోడింగ్లు ఇవన్నీ పోతే కొత్తగా ఏఐ వస్తాయి అని. సరే వీడి పరిస్థితి ఏంటి? ఈ కోడింగ్లు చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చెక్క ప్రపంచవ్యాప్తంగా పోతున్నాయి. దానికి తోడు ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ట్రంప్ ఇస్తున్నటువంటి వార్నింగులతో భవిష్యత్తు మరింత భయానకంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు అయితే ఓకే, లేకపోతే కష్టకాలం, నష్టకాలం రాబోయే రోజుల్లో కనబడుతుంది. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటివి నేర్చుకున్నా ఓకే, కాస్త తెలివి అయితే ఇస్రో లాంటి వాటిట్లకి పనికొచ్చే కోర్సులు నేర్చుకోవడం. లేదు అంటే కనుక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లాంటి వాటికి వెళ్తే భవిష్యత్తులో విమానాలు భారీగా పెరుగుతున్నాయి. ఆ పెరిగే అవసరాలకు తగ్గట్టుగా పైలట్లు లేరు, తగిన స్టాఫ్ లేరు. విదేశాల్లో కూడా ఆ కొరత పెరుగుతుంది రోజు పోయే కొద్దీ. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి యువతరం.